A swirled ridge of pink, orange and purple appears behind a logo, Tubi Originals. Logo, XYZ Films. Two overlapping hexagons glimmer above the logo, Haldron Features. Logo, Convoke Media. నాకు ఒకలా అనిపిస్తోంది. నాకు ఒక నిమిషం కావాలి. $20 అంటే స్ప్యూక్స్ ఇన్ చంక్స్ అంటే పెట్టొద్దు. చాలా కాస్మోస్ అండ్ క్లార్. నోరు మూయండి. నేను బాగానే ఉన్నాను. ఫైన్ గా ఉందట. డిస్గస్టింగ్. ఇది సరే కొత్తది. అట్లయితే నువ్వు పార్టీ తర్వాత చెప్పిన చోటుకి వెళ్ళడం లేదా? నాకు ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి వాళ్ళతో పార్టీ చేయడం. ప్లస్ ఇప్పుడు నేను లిటిల్ ప్యూక్ తో కూడా డీల్ చేయాల్సి వస్తుంది. నేను సరిగ్గానే ఉన్నాను. వాంతులు చేసుకొనే వెళ్దాం. వాంతులు. ఎవరికో కాల్ వచ్చినట్టుంది. అతని పేరేంటి? నేను అనుకుంటా అతనితో అన్ని అయిపోయినట్టుంది. ఎంత బాగుందో. వాడు ఒక బ్రహ్మాండమైన వీరుడుగా ఉండొచ్చు. అపరిచితం ఆపత్తు. వాడి మంచిగానే తెలుస్తాడు. ప్రాబ్లం లేదనుకుంటా. ఓ దేవుడా, నీకు ఇది దాదాపు తెలియదు. మీకు ఇది కూడా తెలియాలి. వాడొక ర్యాగింగ్ సీరియల్ కిల్లర్. నేను బెట్ చేసి చెప్తున్నాను, వాడు స్నానం చేసేటప్పుడు కాళ్ళు కూడా కడగడు. ఏంటి? మీరిద్దరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళి బేబీ సిట్టింగ్ డ్యూటీ చేస్తారా? నోరు మూసుకొని పోవే. నేనేం చిన్న పిల్లని కాదు. ఓ నో, మా క్యాబ్ త్వరలో వస్తుంది. మాతో రా. నేను ఒక బాక్స్డ్ వైన్ తెచ్చాను ఇంటికి. మనం ఒక సిరీస్ వేసుకొని మనం ఒక క్రాపీ హారర్ ఫ్లిక్స్ చూడొచ్చు. నేను సీరియల్ కిల్లర్తో ఒక ఛాన్స్ తీసుకుంటా. దానికి ఖచ్చితంగా టీ కావాలి. మీరిద్దరూ ఉన్నారు కదా. వాడు వచ్చినట్టున్నాడు. మాకు ఒక టెక్స్ట్ పెట్టు వాడి అడ్రస్తో పాటు. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా జరిగితే. నేను సేఫ్ గానే ఉంటాను. బాయ్. కమ్ ఆన్. బాయ్. ఎందుకు ఇలా చేస్తున్నావు? Oh, I feel like fuck the sky. మగాళ్ళు
ఎవరైనా ఉన్నారా? హలో, నాతో పెట్టుకుంటావా? రాయిని బుట్టే నా ముద్ర చూద్దాం. ఏంటిది? మర్డర్ షోకి స్వాగతం. హంతకుల తాజా దందాకి సంబంధాలు పెట్టుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నారు. చూద్దాం. నేను కుక్కతో ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాను. అప్పుడే ఒక మ్యానికన్ ఇక్కడ ఉండడం చూశాను. అది కూడా ఈ లోయకి వెళ్లే దారిలో. ఇది మ్యానికనేనా? ఓ కాదు, ఇది ఒక చిన్న అమ్మాయి. తనని ముక్కలు ముక్కలుగా చేసేశారు. కాకేషియన్ అమ్మాయి బాడీ చాలా దారుణంగా గుర్తించలేక ఇంటర్స్టేట్ ఫైల్లో దొరికింది. అందరూ షాక్ లో ఉన్నారు. మీతో మాట్లాడినందుకు సంతోషం. మీకు ఒక స్టేట్మెంట్ ఉంది. మేము ఈ మర్డర్ కి సంబంధించిన అన్ని విషయాల్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. పొద్దున్న మాకు దొరికిన రిమైన్స్ ఇంకా 3 విక్టిమ్స్ గురించి మాకు తెలిసొచ్చింది. ఇక్కడ ఏం నడుస్తుంది అర్థం కావడం లేదు. చాలా మర్డర్స్ అవుతుంది. దీనికి కారణం ఎవరు? మాకు తెలిసిన విషయాల్ని బట్టి ఇంకా ఎన్నో మర్మాలు ఇందులో దాగి ఉన్నాయి. చాలా ఘోరమైన హత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆన్లైన్ థియరీ చెబుతుంది ఈ చావులని ఒక మరణ ఆరాధన అని. రొమేరో కౌంటీ కార్నర్ ఒక విక్టిమ్ నేమ్ ని విడుదల చేసింది. సియాటల్లో నివసించే అమాండా న్యూటన్. అమాండా ఏథన్ న్యూటన్ చెల్లి. అతను ఒక పాడ్కాస్టర్. అతను పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. అమాండా బాడీ దొరికిన 2 వారాల ముందు నుంచే తను కనిపించట్లేదు. అంతం లేకుండా ఈ హత్యాకాండ మొత్తం నగరం అంచున ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సమాధానం కోసం వేచి ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. మేము దీని గురించి ఇంకా వివరంగా పరిశీలిస్తున్నాం. నేను చెప్తున్నది ఏంటంటే సియాటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీన్ని చేసిన వాళ్ళని మేము పట్టుకుంటాం. మిగతా విక్టిమ్ల పేర్లు చెప్పగలరా? ఇంతకు ముందే చెప్పాను కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. నిజాల్ని ఇప్పుడు బయట పెట్టలేం. ఇలాంటి కేసులో పోలీసులు కేర్లెస్ గా ఉంటున్నారు. మీ డిపార్ట్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. ఓ కమాన్ గైస్.
ఇప్పుడు నా దగ్గర మిగిలిన ప్రశ్న ఏంటంటే, జ్యూరీ తప్పు నిర్ధారణ తీసుకుందా, ఇంకా? లేకపోతే పోలీస్ అధికారులు మళ్ళీ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కేసులో గందరగోళం చేశారా? దానికి ఆన్సర్ నాకు తెలుసు. బిగ్ బాయ్ బ్లూ 69, యూర్ ఆన్ ఇఫ్ ఇట్ బ్లీచ్. మీరు స్మార్ట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ కాదు. అలాంటిదేదీ లేదు. నాకు సీలు దొరికాయి. నీకేం దొరికింది? నేను మీరు చాలా ఘోరంగా చనిపోబోతున్నది చూడబోతున్నాను. ఓ, మీరు నచ్చినట్టున్నారు. ఈ జీవితం గురించి, వాటి అబద్ధాల గురించి మీరేమనుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి పనికిరాదు. ప్రజలు మీరు వాళ్ళని కాపాడుతారని నమ్ముతూ ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడదలుచుకుంటాను. ఇప్పుడు నువ్వు బ్లూ లైవ్స్ మ్యాటర్ అనే షర్ట్ కి ఒక మ్యాచింగ్ హ్యాట్ వేసుకున్నావా? ఇలాంటి ఎగతాళి నా దగ్గర వద్దు. మీ మాటలు కూడా మీ బ్లాగ్ లానే ఉంది. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలుస్తాను. ఈ వ్యక్తికి మీ బ్లాగ్ నచ్చింది, కానీ నాకు నచ్చలేదు. బిగ్ బాయ్ బ్లూ 69 అది బాగలేదు. లేకపోతే ట్రెవర్ లాంకాస్టర్ అనాలా? ఏంటి? నాకు నువ్వు లాగిన్ అయ్యేకి యూజ్ చేసిన ఐపీ అడ్రస్ దొరికింది. అది నా పేరు కాదు, డూష్ బ్యాగ్. అదే కదా, ఆఫీసర్ ట్రెవర్ లాంకాస్టర్ ఆఫ్ ది ఎన్వైపీడీ. నువ్వు ఫేర్మౌంట్ లేన్ బ్రూక్లిన్ లో ఉంటావు కదా. విను, ట్రెవర్ బడీ, పోలీసులు అంటే నాకు ఇష్టమే. అంటే కానీ వాళ్ళు ఒక పాడ్కాస్ట్ పై టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ పని బాగా చేయాలి అనేదే నా కోరిక. మీ పేరులో ఉండే 69 మీరు ఏ సంవత్సరం పుట్టారనే దాని గురించా? అపరిచిత కాలర్, మీరు లైన్లో ఉన్నారు. తనకేదో దొరికినట్టుంది. థ్యాంక్ గాడ్, అన్ని విచిత్రమైన కాల్ అయిపోయాయి. ఆల్ రైటీ దెన్, ఈ ఎపిసోడ్కి ఇంతే. మీకు మీరు విన్నది ఇష్టమైతే లైక్, సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. వచ్చే వారం కలుద్దాం. న్యూ ఆర్లెన్స్ లో జరిగిన సిన్సెస్టర్ కోల్డ్ కేసు గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మాట్లాడుకుందాం. అదిరింది. మేము ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాం. పోలీసులు ఎప్పుడు విరక్తితోనే ఉంటారు. యా, వాచ్ డాగ్స్ ని ఎవరైనా చూసుకోవాలిగా. యా, నైట్ ఏమైనా ప్లాన్ ఉందా? ప్లాన్స్ ఉంది. ప్లాన్సా? ఏంటి? మీ చిన్న అపార్ట్మెంట్ లో వీడియో గేమ్లో ఆడ్డామా? చాలా ఫనీ. నువ్వు లేదు, నాతో పట్రా. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ మధ్యన నేను రావడం అంత బాగుండదేమో. ఆంబర్ నీకు నచ్చుతుంది. ఐ లవ్ ఆంబర్, కానీ నిన్ను చూస్తే ఇష్టం లేదు. ఆహా, నేనేమీ పసిపిల్లాడిని కాదు, అర్థం చేసుకో. పర్లేదు. హే మామ్. వాట్? ఏం జరిగింది? నేను సియాటల్కి వెళ్ళాలి. సియాటల్? నా చెల్లి. ఇతన్. హే కేట్. ఓ మై గాడ్, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. మీరు ఊర్లో ఉన్నట్టు నాకు తెలీదు. కొన్ని రోజుల నుంచి ఈ ఫ్యూనరల్ పనులన్నీ చేయడానికి అమ్మతో ఇక్కడే ఉన్నా. హే క్లేర్. హే. నిన్ను అంత్యక్రియల దగ్గర చూడలేదే. లేదు, నేను అక్కడే ఉన్నాను. కానీ అమ్మ మ్యాండీకి ఏదో చెప్పాలని బైక్ పంపింది, కానీ నేను దాన్ని ఎదిరించలేకపోయాను. అది చాలా కష్టంగా ఉండింది. తను మా క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్. నేను వెళ్ళాలి. మ్యాండీ మెమరీ టేబుల్ని నేను రిసెప్షన్లో సెటప్ చేయాలి. మీరు వస్తున్నారా? నాకు రావాలని ఉంది, కానీ నాకు పని ఉంది. మా బాస్ ఒక దయ్యం. ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద నన్ను లేట్ నైట్ వర్క్ చేపిస్తుంది. ఓకే. ఇంకా క్లోదింగ్ డిజైనర్ దగ్గర పనిచేస్తున్నావా? యా, తను అలాంటి బాల్ బస్టర్. ఒక పెద్ద షో వల్ల తను మా అందరినీ రచ్చలేపుతుంది. నిన్నట్లాగా వర్క్ అయిపోవాలని. నువ్వు ఇంకా ఆ ట్రూ క్రైమ్ పాడ్కాస్ట్లో? అవును. మంచిది. ఓకే, సో నువ్వు వెళ్ళిపోయే ముందు ఒకసారి కాఫీకి కానీ లంచ్ కానీ కలుద్దామా? మంచి ఐడియా. బాయ్ క్లేర్. బాయ్ ఎతన్, నిన్ను మళ్ళీ కలిసి బాగా అనిపించింది. నైస్ టు సీ యు టూ. టెస్ట్. ఇది ఈతన్. నేను నా చెల్లి అపార్ట్మెంట్ బిల్డింగ్ ముందు నించున్నాను.
ఈ రోజుకి ఒక లోయలో తన దేహం దొరికి సరిగ్గా 1 వారమైంది. ఆమెని ఈరోజు పాతిపెట్టాం. ఇవన్నీ నిజమో కాదో తెలియట్లేదు. తన అపార్ట్మెంట్ అంతా గజిబిజిగా ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ టెల్టేల్ సైన్స్ అన్ని చోట్ల ఉన్నాయి. తన వస్తువులన్నీ ఇంటి చుట్టూ పారవేయబడ్డాయి. తలుపు మరియు హ్యాండిల్స్ పై బ్లాక్ ఫింగర్ ప్రింట్ ఇంక్ ఉంది. హే మామ్, ఎందుకు నువ్వు రిసెప్షన్ దగ్గర లేదు? అక్కడే ఉన్నా. మ్యాండీ మెమొరీ టేబుల్ సెటప్ చేసి వచ్చేసాను. అవునా? దాని నుంచి నువ్వు ఒక మంచి పని చేశావు. నేను అక్కడ ఉండలేకపోయాను మా. అందరూ నన్నే చూస్తున్నట్టుగా ఉంది. అక్కడ ఉండాలని వాళ్ళకి లేదు. మీ అక్కని వాళ్ళు ప్రేమించారు. మరి నిన్ను వాళ్ళు తనని ఇష్టపడ్డారు. నువ్వు చెప్పింది నిజమే. నిన్ను ఇష్టపడేవారు ఈథన్. నువ్వు రిసెప్షన్ కి మళ్ళీ వస్తున్నావు. ఇక్కడ అందరూ నిన్నే అడుగుతున్నారు. నేను మ్యాండీ అపార్ట్మెంట్ లో ఉన్నా. ఓ నో ఈథన్. డిటెక్టివ్ చెప్పారు కదా, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండా అక్కడికి వెళ్ళకూడదు. ఇన్వెస్టిగేషన్ అంతా ముగిసిపోయింది అనుకుంటా. ఇక్కడంతా గజిబిజిగా ఉంది. అక్కడ ఏది ముట్టుకోకు. సరే. నువ్వు ఇక్కడ ఫ్యామిలీతో కలిసి ఉండాలి. ఎందుకు అక్కడ వెళ్ళావు? మ్యాండీ కోసం ఏదైనా చేయాలనుకున్నా. నేను తన అన్న కాబట్టి ఇక్కడ ఏదైనా నాకు తెలుస్తుందని ఇక్కడికి వచ్చాను. నేను పోలీస్ చెప్పారు కావాలని చూసుకుంటారని. అవునవును, నాకు అన్నీ తెలుసు వాళ్ళ గురించి. నువ్వు ఇంటికి రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఏం పర్లేదు, నేను మీకు భారం అవదలుచుకోలేదు. హోటల్ రూమ్ బుక్ చేశాను, గుర్తుందా? నువ్వు నాకి భారం కాదు. నా తోడుగా ఉండేది నువ్వు ఒక్కడివే. నాకి నువ్వు, నీకి నేను. అది నువ్వు ఇప్పుడే ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు బాగా తెలుసుకో. I never want you to leave. మాలో సమస్యలుండేది. ఏదేమైనా నువ్వు నాకి కొడుకే. నాకు తెలుసు. I love you too. సరే, నేను నీతో చూంటాను. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తా. కీ ఇంకా ఫ్రంట్ డోర్ మ్యాట్ కిందనే ఉంది. ఇంటికి రా. ఓకే, బాయ్.
ఇది కొందరికి నచ్చదు కాబట్టి బయట ఉన్నాను. అవును, ఎందుకంటే లంగ్స్కి ఇది ప్రమాదకరం కదా. క్రేజీగా అనిపిస్తోంది. సరే, గుడ్ నైట్. బాయ్ హ్యాండ్. నువ్వు చాలా భయపడ్డావు. సారీ బంగారు, నువ్వు ఫ్రెండ్ డోర్ ఇంకా వస్తావని అనుకున్నా. నేను వెనుకున్నాను. ఇది ఇక్కడ తీసుకో. అంతా ఓకేనా? ఏం పర్లేదు. నేను ఏం లేదులే, నథింగ్. ఓకే. ఏదేది ఎక్కడ పెట్టాలో నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ ఇంట్లో కిరాణా జోడించి నేను చాలా రోజులైంది. చాలా రోజులైంది. ఈరోజు పని ఆలస్యంగా ముగిసిందా అనుకుంటా. ఓయా, మ్యాండీ అఫైర్స్ ని సరిచేసి వచ్చాను. అంతేకాదు డెత్ సర్టిఫికేట్ కాపీస్ కూడా, దాని క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేశాను. నేను నీకు ఇవన్నీ చేసి ఇవ్వగలిగేవాడిని. పర్వాలేదు, నేను చూసుకుంటాను. నేను నమ్మలేకపోతున్నాను మ్యాండీకి ఇది చేస్తున్నానని. మై గాడ్, ఇది సరికాదు. ఇతను అది ఇంకా బ్రతికుంటే బాగుండేది. తను దృఢమైన అమ్మాయి. ఒక తల్లి ముందు తన కూతురు ఎప్పటికీ చావకూడదు. నాకు తెలుసు మామ్, నాకు తెలుసు. తనెందుకు అలా చేశారు చెప్పు. నాకు తెలీదు, కానీ నేను కొన్ని ఉత్తరాలను తెలుసుకుని తీరుతాను. సారీ, గుచ్చానా? ఎస్. ప్లీజ్, ఇది కొత్త డ్రెస్ అని చెప్పొద్దు. అవును, ఇది సమ్మర్ లైన్ కోసమే. ఓ మై గాడ్ కేట్, ఇది ఎంత చెడ్డగా చండాలంగా ఉంది.
మన మోడల్స్ ఇవన్నీ వేసుకొని రన్వేలో వాక్ చేయడం కుదరదు. ఇంత అసహ్యంగా ఉండే లాస్ట్ సీజన్ బట్టలు. దేవుడా, ఈ డ్రెస్ 1984 ప్రామ్లా తెలుస్తోంది. నీకిష్టమైంది కాబట్టి దరిద్రంగా తెలుస్తా ఉంది. అవును, మీరంతా ఇక్కడ ఆటలాడడానికి వచ్చారో ఏమో. నువ్వు నా జీవితం, నా పేరు, నా ప్రతిష్ట చెడగొట్టానికే వచ్చావు. లేదు, అస్సలు లేదు. మరెందుకు నువ్వు 2 రోజుల నుంచి ఈ బట్ట మీద ఇంత అసహ్యంగా వర్క్ చేస్తుంటివి? అదెలా తెలుస్తోందంటే పర్పుల్ ఐస్ క్రీమ్ తినేసి బయటికి తీసి మళ్ళీ డ్రెస్ మీద వేసుకున్నట్టుంది. నేను చెప్పేది అర్థమైందా? మనకి ఇంకా 6 డ్రెస్లు మండే లోపల రెడీ కావాలి. కేట్, నన్ను క్షమించండి. మీకు ఇలాంటి డ్రెస్సే కావాలనుకున్నాను మీరు సైన్ చేసినప్పుడు. ఓ నో, ఇలాంటి డ్రెస్ మీద నేను ఎప్పుడు సైన్ చేయలేను. ఇంత అన్ఫ్యాషనబుల్ చెత్త మీద నువ్వు దీన్ని ఏదైనా చేయాలి ఈ రాత్రికి. నాకు కుదరదు, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. రాత్రికి ఏమో ప్లాన్స్ ఉంది, అలా కుదరదు. నీకెవరూ ఫ్రెండ్స్ లేరు, నీ ఫోన్ రింగ్ అయితే ఎప్పుడు చూడలేదు. నా ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతూ ఉంటుంది. నాకు ప్లాన్స్ ఉన్నాయి. నీ బాస్గా చెప్తున్నాను, నువ్వు లేటుగా పని చేయాలి. అదే ఫైనల్. లేకపోతే నువ్వు వేరే జాబ్ చూసుకోవాల్సిందే. నేను చెప్పింది అర్థమైందా? ఎస్. గ్రేట్. ముందు ఫిక్స్ చేయి. యప్పా జేసన్. ఎస్ మ్యామ్. మళ్ళీ నేను ట్యూస్డే కలుస్తా. నేను విన్నాను. ఇతన్. ఓ హే, నేను నీతో మాట్లాడాలనుకున్నాను. చాలా విచిత్రమైన ఘటనలు నా లైఫ్లో నడుస్తుంది. మా బాస్ వెళ్ళాకే నేను రాగలను. నేను మళ్ళీ వచ్చి ఓవర్ టైం వర్క్ చేయాలి. 1 అవర్లో కాఫీ షాప్లో కలుస్తా. ఓకే, an hour. నీ ఫోన్ ఇవ్వా? ఇది నా నంబర్. థ్యాంక్స్. 1 అవర్లో కలుస్తా. కేట్, నేను 1 గంటకు ముందు అడిగిన ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్ని ఎక్కడున్నాయి చెప్తావా? నేను వస్తున్నాను. దరిద్రం దానా. ఓహ్, నేనంతా వినుకున్నాను. నువ్వు ఒక కుక్కవి, దుష్ట కుక్కవి. సో ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ? ఏం బాగోలేదు, చేతగానితనం అనిపిస్తోంది. నేను తన్ని మోసం చేసినట్టు. బట్ నాకు తెలుసు నేనేం చేయలేనని. దీనికి మించి నాకు చాలా గిల్ట్ ఉంది. సేమ్. నన్నెవరూ ఫాలో చేస్తున్నారనిపిస్తుంది. ఎవరినైనా చూసావా? లేదు, చాలా చీకటిగా ఉండింది. అలాగే నాకు ఎవరో వియర్డ్ ఈమెయిల్స్ మరియు డిస్టర్బింగ్ ఫోటోస్ పంపిస్తున్నారు. ఒకటి మీది మరియు మైండిది. బట్ హౌ? ఒకసారి పిక్చర్ చూసి. లేదు, నేను సేవ్ చేసే ముందే అది వెళ్ళిపోయింది. వాళ్ళెవరో నా ఫోటోస్ తీయడానికి నా మొబైల్ యూస్ చేస్తున్నారు. వాళ్ళెలా నీ ఫోన్ కంట్రోల్ చేయగలరు? నువ్వేమంటున్నావు? నాకు తెలీదు. వాళ్ళు మ్యాండీ కంప్యూటర్ మరియు నా ఫోన్ హ్యాక్ చేయగలిగితే వాళ్ళెవరో చాలా తెలివైన హ్యాకర్స్ అనుకుంటా. వారు ఇంకేం పంపించారు? మ్యాండీ ఒక శవం ఫోటోలు పంపారు. ఇది చాలా దారుణం. ఎందుకు ఎవరైనా ఇలా చేస్తారు? నాకు తెలీదు. వాళ్ళకెలా ఇలాంటి ఫోటోస్ దొరికాయి? అందుకే నీకేం తెలుసో నాకు కూడా ఆ విషయాలు తెలియాలి. నువ్వు పోలీస్కి చెప్పంది ఏదైనా ఉందా? ఒక విషయం ఉంది. నీకు తెలుసా ఎలా నేను మ్యాండీ ఒకరికొకరు భయపెట్టుకునే వాళ్ళమని? ఓజా బోర్డులు అండ్ రాత్రి మొత్తం స్లాష్ మూవీ మ్యారథాన్. మేము క్వారంటైన్లో మంత్ స్టక్ అయిపోయాము. ఈ విషయాన్ని చూస్తూ ఉండిపోయాము. దాన్ని డార్క్ వెబ్ అంటారు. అది ఎలాంటి ప్లేస్ అంటే నువ్వు అక్కడ ఒక అనామినస్ లాగా ఉండొచ్చు. అక్కడ ఒక చాలా భయంకరమైన విషయాలు జరుగుతాయి. వెబ్సైట్లో డ్రగ్స్ సెల్ చేస్తారు. అక్కడ ఒక హిట్ మ్యాన్ని కూడా హైర్ చేస్తారు. అక్కడ అన్నీ చెడ్డవే జరుగుతాయి. మరి మ్యాండీ ఆ చోటు చూపించాడు. అక్కడ లైవ్ ఎగ్జిక్యూషన్స్ అవుతున్నాయి. దాన్ని రెడ్ డ్రమ్స్ అంటారు. రెడ్ డ్రమ్? మెరిసే రెడ్ డ్రమ్ పిల్లవాడిలాగా వెనకకి హత్యలాగా ఉంది. అర్థమైంది. ఆ సైట్ని మర్డర్ షో అంటారు. ప్రతి 14 డేస్కి హోస్ట్ ఉంటారు. జనాలు డబ్బులు పే చేస్తారు ఆ లైఫ్ కిల్లింగ్ చూడడానికి. దాన్ని చూడడానికి డబ్బులు ఇస్తారా? అది చాలా ఇంట్రాక్టివ్. ప్రజలు తమ వేలం పాటిస్తారు. నిజంగా దారుణం అది. ఇవన్నీ నిజమేనా? దీన్ని నువ్వు పోలీస్కి ఎందుకు చెప్పలేదు? నువ్వు అర్థం చేసుకోవాలి. మేము అదంతా ఫేక్ అని అనుకున్నాము.
అక్కడ రబ్బర్ నైఫ్స్, మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్స్. అక్కడ ఒకతను తన వేలం పాట పాడాడు. సో మ్యాండీ జోకింగ్గా చెప్పాడు, కట్ ద నీల్స్ అని. కానీ వాళ్ళు తన గొంతుని కట్ చేశారు. అందుకే ఇది పోలీసులకు చెప్పలేదా? ఎస్, మీ అమ్మాయిని చంపేశాం. నేను నువ్వు దూషించుకోలేవు. తను చెప్పింది వాళ్ళు, నువ్వు కాదు. ఇదంతా తర్వాత మ్యాండీ మిస్సింగ్లో ఉన్నాడు. మేమిప్పుడే ఆ వెబ్సైట్ చూడాలి. ఆ అడ్రస్ ఎప్పుడు సరిగ్గా ఉండదు. నీకెవరన్నా లింక్ పంపించాలి. అలా అయితే మీకెలా దొరికింది? తెలీదు, మ్యాండీ ల్యాప్టాప్లో చేశాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను సహాయపడతాడు, షాడో మంకీ అని. షాడో మంకీ? తను ఒక హ్యాకర్. తన నిజం పేరు లెస్టర్. ఆన్లైన్లో అందరూ వాడిని మొలెస్టర్ అన్నారు, అందుకే వాడు చేంజ్ చేసుకున్నాడు. నాకొకటి గుర్తొచ్చింది. ఒక వీడియో ఉంది. ఏ వీడియో? అదొక మర్డర్ షో అని. మేము ఎప్పుడు మా గురించి తెలియపరచలేదు. మేము చీకట్లో ఉంటాం, మేము నీడలో, మేమే భయం. మానవత్వం ఈ భూమిలో ఉంది, కానీ వాస్తవానికి దాన్ని నమ్మలేం. మా సందేశాలన్నీ కోడ్ల రూపంలోనే వెళ్తుంది. పరిష్కరిస్తాం. మాకు కావాల్సిన వాళ్ళని వెతికి కనుక్కుంటాం. మర్డర్ షో. నాకేదో దొరికిందనుకుంటా. లెట్ మీ గో బ్యాక్. ఎస్, అక్కడ చూసావా ఆ లెటర్స్? ఎస్, అదొక ప్లేఫేర్ సైఫో. మ్యాండీ అపార్ట్మెంట్లో అది రాసి ఉంది. అదేంటని నాకు అప్పుడు అర్థం కాలేదు. ఏంటది? అదొక మాన్యువల్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ సైఫో. ఒక మెసేజ్ ని హైడ్ చేసే పజల్ అది. నాన్నగారి టెక్నిక్ చెప్పించారు. ఇది నాకంటే మ్యాండీకే బాగా అర్థమయ్యేది. తను మరియు నాన్నగారు ఇద్దరికి నోట్స్ వదులుకునేవాళ్ళు. సో ఆ కోడ్స్ ఏం చెప్తుంది? దీన్ని ఆన్లైన్ డీకోడర్తో కనిపెట్టగలం. చూడు. Oh shit. ఏంటిది విచిత్రం? టెక్స్ట్ మెసేజ్? అవును, కానీ ఏ నంబరు లేదు ఇక్కడ. ఇట్స్ పాసిబుల్ కాదు. మా సందేశాలన్నీ కోట్ల రూపంలోనే వస్తాయి. పరిష్కరిస్తాం. మాకు కావాల్సిన వ్యక్తిని వెతికి కనుక్కుంటాం. మర్డర్ షో. వీడియో ట్విస్ట్ అయింది బ్రో. రియల్లీ ఫకింగ్ ట్విస్టెడ్. ముందెప్పుడైనా దీన్ని చూసావా? లేదురా. నా ఎంటర్టైన్మెంట్ చాలా లైట్ గా ఉంటుంది. మేం చూస్తా, క్యాట్ వీడియోస్ చూస్తా, మరి పార్న్ వీడియోస్. మీరు చాలా డార్క్ షిట్ ని నాకు చూపిస్తున్నారు బ్రో. ఏంటంటే ఈ వీడియోలో ఉన్న క్లూజ్ ని నా సైట్కి తీసుకెళ్తుంది. నువ్వు దీని గురించి విన్నావా? రెడ్ రూమ్స్. ఎస్, వీళ్ళు అర్బన్ లెజెండ్స్ లా ఉన్నారు తెలుసా. ఏలియన్స్ లా బిగ్ ఫుట్, చిన్న గ్రీన్ యాస్ కాదు. కానీ మేము సైట్ ని కనిపెట్టాలి. వాళ్ళని కంప్యూటర్ మరియు ఫోన్ ని హ్యాక్ చేయొచ్చు. వాళ్ళతో నన్ను గొడవ పెట్టుకుంటావా? సిక్కేసుకుంటావు బ్రో. దీన్ని హ్యాండిల్ చేసేకి సియాటల్ పోపోకు చెప్పొచ్చుగా. నీ హ్యాకింగ్ స్కిల్స్ గురించి అందరితో అంత గొప్పగా చెప్పుకొని తిరుగుతావు. నా హ్యాకింగ్ స్కిల్స్ చాలా గొప్పగా ఉంది బడి. చూడు, ఐ వుడ్ లైక్ టు హెల్ప్ బోత్ ఆఫ్ యూ. చెప్పాలంటే ఇక్కడ ఒక సెన్సిటివ్ ఆన్లైన్ ఆపరేషన్ జరుగుతుంది. ఓ యా, నాకు తెలుసు. నీ స్టూపిడ్ వెబ్సైట్ ఎక్కడ కొత్త మూవీస్ మరియు ఆన్లైన్ గేమ్స్ లీక్ అవుతాయో. ఇలాంటి మూర్ఖ పనులన్నిటినీ సిబిఐ ఎందుకు మూయలేదో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఓ స్టూపిడా? నన్ను నువ్వు స్టూపిడ్ అంటావా?
FBI ట్రై చేశారు. వాళ్ళంతా పెద్ద మోసం చేశారు. నా అన్ని సర్వర్స్ ని ఓవర్సీస్ కి మూవ్ చేశాను. అయినా కూడా జనాల కోసం నేను సర్వీస్ ఇస్తున్నాను మ్యాన్. మూవీ కంపెనీలు చాలా డబ్బు సంపాదిస్తున్నారు. దీని నుంచి ఏమీ అవ్వదు. సక్ మై లింప్ డిక్. నువ్వేదైనా చెప్పు, అది తప్పు. వేరే ఒక అమ్మాయిని చంపే ముందే ఈ వెబ్సైట్ ని కనిపెట్టాలనుకుంటున్నాను. మేము దీన్ని బయటకు తేవాలి. ఇవంతా మేము ఆపాలి. నువ్వేమైనా వాళ్ళు బిజినెస్ లోపల ఇన్వాల్వ్ అయితే వాళ్ళు నీ వెనకాలే వస్తారు. వాళ్ళు నన్ను ఇప్పుడప్పుడే ఖచ్చితంగా వెతుకుతూ ఉంటారు. నువ్వు ఇక్కడ వచ్చావు, ఫకింగ్ గ్రేట్. నీకన్నీ తెలిసి వచ్చావుగా. వాళ్ళు మా చెల్లిని చంపేశారు. వాళ్ళని ఇప్పుడే ఆపాలి. ఒక 30 ఫకింగ్ సెకండ్లు పిరికి దుద్దమల ఆడేది వదిలి మాకు సహాయం చేయలేవరా ఎదవా? ఏమో తెలియక చెప్పాను. ఓకే ఓకే, నేను సాయం చేస్తా. జస్ట్ రిలాక్స్ ఫర్ ఎ సెకండ్. ఓకే, జస్ట్ కామ్ అండ్ రిలాక్స్. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది డూడ్. నాకింకా చాలా విషయాలున్నాయి బ్రో. రియలీ? నువ్వు ఇప్పుడు హై అవుతావా? నో మ్యాన్, ఇప్పుడే నాకు చాలా ఎక్కువ అయింది. మీ ఫ్రెండ్కి కొంచెం ఆఫర్ చేస్తున్నాను. నో థ్యాంక్స్. ఆర్ యు షూర్? చాలా బాగుంది, తీసుకో. ప్రమాదంగా ఉంది. ట్రైట్ ట్రైట్. ఓకే ఓకే, సెండ్ మీ ది డేట్స్. నేను చూస్తాను నేనేం చెయ్యొచ్చు. ప్రాక్టికల్గా డీప్ డార్క్ వెబ్లో ఉన్నాను. నేను వైరల్ వీడియోలో క్లూస్ వెతుకుతాను. తర్వాత ఫకింగ్ మర్డర్ షోను వెతుకుతాను. ఓకే, ఇప్పటికి వెళ్ళు. ఆ అబ్బాయి రియల్గా ఉన్నాడా? ఓకే, తనకు కొంచెం తిక్కుంది, కానీ ఒకసారి 6 కేసులు సాల్వ్ చేశాడు. తను పిచ్చోడే ఉండొచ్చు, కానీ తనకు తెలుసు తనేం మాట్లాడుతున్నాడు. ఓకే, ఐ ట్రస్ట్ యూ. మనం ఎప్పుడే పోలీసులను పిలవాలి. నేను అనుకుంటా ఇంకా నా బ్యాగ్లో ఆ డిటెక్టివ్ కార్డ్ ఉందేమో. వాడి పేరేంటంటే శాంచక్, డిటెక్టివ్ శాంచక్. What the hell? నా మొబైల్ చెడిపోయినట్టుంది. నీ మొబైల్ యూజ్ చేయొచ్చా? ఏమైంది? షిట్, మా బాస్ నుంచి చాలా మెసేజెస్ ఉన్నాయి. నేను మళ్ళీ వర్క్ జాయిన్ అవ్వాలి. నిజంగానా? ఇప్పుడా? ఈ ప్రాజెక్ట్స్కి నేను చాలా లేట్ నైట్ వర్క్ చేయాలి. మనం ఉదయాన్నే వెళ్ళి డిటెక్టివ్ని చూద్దామా? యా ఐ గెస్ సో. అతను అక్కడ ఇంకా ఉంటాడేమో, మరి లేట్ అయింది. యా, అది నిజమే. నాకు కొన్ని గంటలు అవుతుందేమో. మళ్ళీ టెక్స్ట్ చేస్తావా? ఖచ్చితంగా నేను నీతో ఉండక్కర్లేదనుకుంటావా? లేదు, నేను ఒక్కదాన్నే ఉంటాను. జస్ట్ టెక్స్ట్ మీ ఒక 2 అవర్స్లో. ఓకే, 2 hours. బాయ్. ఓ గాడ్, విలన్ చంపేటట్టున్నారు. స్టూపిడ్ ఫకింగ్ బ్రేకర్.
హలో, ఎవరైనా ఉన్నారా? ఓ మై గాడ్, ఈ బొమ్మలు ఉన్నాయి కదా. హే, అంత బాగుందా? ఇక్కడ వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఐ ఫీల్ బెటర్ ఎవరైనా నాతో మాట్లాడితే. ఇస్ దట్ ఓకే? నేను రీసెర్చ్ చేస్తున్నాను. నువ్వేం విన్నావు? ఆ ఫ్రంట్ డోర్లో, బట్ డోర్ లాక్డ్లో ఉంది. అయితే ఏం లేదనుకుంటా. నేను అక్కడికి రానా? అదేం పర్లేదు. వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు నా ఫోన్లో ఉంటే చాలు. ఫ్రెండ్లీ ఫేస్. నీ ఫేస్ అలానే ఉంటుంది, ఫ్రెండ్లీ అండ్ హ్యాండ్సమ్. నాకు ఇంకా అర్థం కాదు నువ్వు ఎందుకు సింగిల్గా ఉన్నావు. నాకు తెలీదు. నువ్వు సింగిల్ కదా? యా, సింగిల్. నేను వర్క్లో బిజీ అయిపోయి నా గురించి నేను ఆలోచించలేదు. నేను అలాగే పాడ్కాస్ట్స్ మరియు బ్లాగులతోనే టైం గడుపుతున్నా. ఇది చాలా షేమ్. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు ఒక అమ్మాయిని చాలా చాలా హ్యాపీగా పెట్టగలవు. మేము ఒకరికొకరం కాంప్లిమెంట్లు ఇచ్చుకుంటున్నాం కాబట్టి నేను చూసిన అమ్మాయిలపైకి నువ్వే చాలా అందంగా ఉన్నావు. ఎప్పటి నుంచో నేను డేట్కి తీసుకువెళ్ళాలనుకునేవాడిని, కానీ మ్యాండీ వదలలేదు. ఐఎమ్ సారీ, చాలా మాట్లాడేశా. నో, నేను అలా ఏం అనుకోవట్లేదు. నేను కూడా నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. షట్, మళ్ళీనా? మళ్ళీ పవర్ ఆఫ్ అయింది. గాడ్ డామ్ ఇట్. ఓకే, నువ్వు కాల్లో ఉండు, నేను వెళ్ళి పవర్ ఆన్ చేసి వస్తా. ఐ థింక్ నాకేదో వినపడింది. అక్కడెవరన్నా ఉంటే ఇది అర్థం చేసుకో, నేను నీకంటే చాలా డేంజర్. నేను అక్కడికి రావాలని అనిపిస్తుంది. ప్రాబబ్లీ అదొక సౌండ్ ఏమో. ఈ పార్ట్ నాకు చాలా క్రీపీగా అనిపిస్తుంది. ఏంటది? ఇక్కడ ఒక రో ఫుల్ ఆఫ్ బాడీ బ్యాగ్స్ ఉన్నాయి. అవును, అది చాలా విచిత్రంగా ఉంది. అదేంటి? ఏంటి? ఎవరు నీ వెనకాల పోయినట్టు అనిపించింది. నిజంగానా? అవును, నీ వెనకాల ఎవరినో చూశాను. ఎయితన్, ఇట్స్ నాట్ ఫనీ. ఇది జోక్ చేసే టైం కాదు. లేదు, నీ వెనకాల ఎవరో ఉన్నారు ఖచ్చితంగా. నువ్వు చాలా భయపడిస్తున్నావు. అక్కడి నుంచి నువ్వు త్వరగా బయలుదేరాలి. నేను మ్యూజిక్ బాక్స్ వింటున్నాను, నువ్వు వింటున్నావా? ఓ మై గాడ్, చూడు. అర్థమైందా? నేనెవరని నీకు తెలుసా? నిన్ను నేను వెతికి తీరుతాను, నేను చంపుతాను.
బయటికి తీసుకెళ్ళండి. ఎవరది? హలో, హ్యాపీ. నా వల్ల కాదు. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ లాక్ చేశారు. నాకు కూడా అదే చేశారు. శాంతంగా ఉండేదానికి ట్రై చేయి. నువ్వు ఇలా అరిస్తే ఇంకా వర్స్ట్ అవుతుంది. నన్ను నమ్ము. ఎవరు చేస్తున్నారు ఇదంతా? నాకు తెలీదు. నీ పేరేంటి? నేను క్లేర్. క్లేర్? అవును. క్లేర్ రాసల్? అవును. నీకెలా తెలుసు? నేను కేట్ని. కేట్? కేట్? దేవుడా! కేట్! వాళ్ళు నిన్ను కూడా ఇక్కడ పెట్టారా? అవును, నన్ను మ్యాండీ ఫ్యూనరల్ తర్వాత పట్టుకొచ్చారు. ఓ మై గాడ్. వాళ్ళు ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? నాకు తెలీదు. వద్దు, ప్లీజ్ వద్దు, నన్ను వదిలే. వద్దు వద్దు, నాకు నొప్పి చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్. తనని వదిలేయ్. తనని వదిలేరా దుర్మార్గుడా. క్లియర్, నీకు వినిపిస్తుందా? క్లియర్, ఏదైనా మాట్లాడు. నువ్వు దాంతో నన్ను ఏం చెయ్యకు. ఏం చెయ్యకు ప్లీజ్. ఏం చెయ్యకు. మీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుపోయాడు. అవును, వాళ్ళెవరో మాస్క్ వేసుకున్నారు. అలాగే తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు. మీరు తన్ని ఇంటర్వ్యూ చేశారు నా చెల్లి హత్య గురించి. నేను నోట్స్ తీసుకుంటాను. ఎలాంటి మాస్క్? అదొక బొమ్మలా ఉంది. చాలా విచిత్రంగా, అలాగే చాలా వికారంగా ఉండింది. తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసావా? ఎస్, కానీ తను తన ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు 4 AM. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఆవిడతో నేను వీడియో కాల్లో ఉన్నాను తన్ని కిడ్నాప్ చేసినప్పుడు. నాకు దీని మీద నమ్మకం లేదు. ఒకవేళ ఇది ఒక ట్రిక్ అయి ఉంటే ఆలోచించండి. జోక్ రియలీ. ఎవరికి తెలుసు? రండి. తను చెప్పింది మ్యాండీ ఉన్నప్పుడు నాతో ఇలాగే చేసి డిస్టర్బ్ చేస్తుంది. ఇద్దరు ఆటలాడుకుంటారు. ఇది అర్థం లేని మాట. తను అలా చేసి ఉండదు. సరే, మీరు చెప్పినట్టే ఆలోచిస్తే ఎవరో ఒకరు క్లౌన్ మాస్క్ తో కిడ్నాప్ చేశారన్నమాట. తనకిలా అయితే ఎవరు చేశారో నా చెల్లిని కూడా వాళ్లే చంపుండొచ్చు కదా. ఏమంటారు? కమ్ ఆన్, మీకు ఒక కనెక్షన్ కనపడడం లేదా? నేను దేన్ని చూడలేదు, నువ్వు చూసావు. నా దగ్గర చాలా మిస్సింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ మేము ఎలా వెంటనే రియాక్ట్ అవుతాం? మీరు మాటల్లో, వట్టి మాటల్లో చెప్తున్నారు. మీ మాట మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు. నువ్వు అతనే కదా ఆ పాడ్కాస్ట్, ఆ బ్లాగ్స్, సియాటల్ పోలీస్ మీద ఆ చండాలమైన ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటావు కదా. లిసన్, అదొక్క కేసు గురించి అంతే, కానీ సియాటల్ నేను ఎప్పుడు చాలా ఆపు. మాట్లాడకూడదు. పోలీస్ని నువ్వు ఇకపై ఎలా చూడాలంటే నిజాయితీ, గౌరవం, ఇంకా మంచి మనుషులు. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటాను. నువ్వు ఇప్పుడు నేరుగా నీ ఇంటికి వెళ్ళి ఆలోచించకుండా పడుకో. నా సమయాన్ని ఇలా వృధా చేయకు. నువ్వు ఇప్పుడే కేట్ స్టోర్ దగ్గరికి ఒక కార్ పంపించలేదా? ఎస్, దాని గురించి మళ్ళీ రిపోర్ట్ చేయి. ఫోర్స్డ్ ఎంట్రీ లేదు, సస్పీషియస్ యాక్టివిటీ లేదు, అన్నీ లాక్ అయి ఉన్నాయి. గ్రేట్, దట్స్ జస్ట్ ఫకింగ్ గ్రేట్. నేను అనుకున్నది నిజమే. ఈ డిపార్ట్మెంట్ లో మొత్తం చేతకాని ఎదవలే ఉన్నారు. బ్లాగర్స్.
ఓ మై గాడ్ ప్లీజ్ 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 నన్ను వదిలేయ్. నేను ఎవరి దగ్గర ఏమి చెప్పను. ప్లీజ్ వదిలేయ్. అతను వదిలేయ్. వదిలేయ్. ఏం చేస్తున్నావు? దుర్మార్గుడు, వదిలేయ్ తనని. వదిలేయ్. వదిలేయ్. వద్దు 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 ప్లీజ్. తననెందుకు ఇలా చేస్తున్నావు? వదిలేయ్. ఆపు, వదిలేయ్. Oh my God! నన్ను వదిలేయ్. Oh my God! కేట్ ఉన్నావా? ఓ మై గాడ్, క్లియర్. నీ వాయిస్ ని వింటాననుకోలేదు. చంపేశారనుకున్నా. నాకేది అర్థం కాదు కేట్. నాకు చాలా భయం వేస్తోంది కేట్. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నాకు తెలీదు. వాళ్ళు ఇక్కడ లాక్కొచ్చారు. కేట్, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ కేట్. ఇది నీకు తెలిస్తే చాలు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి బ్రతికి వెళితే ప్లీజ్ అమ్మకి చెప్తావా నేను చాలా ఇష్టపడతానని? నో 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 నో, అలా చెప్పకు. మనం ఇక్కడి నుంచి త్వరగా బయటపడదాం. నేను ఇక్కడే చేస్తాను. ఇప్పుడు నీ పనులను ఆపి రెడీగా ఉండు. ఐ థింక్ ఐ ఫౌండ్ ఇట్. ఎలా చేసావు? నీ ఫోన్ లో ఏం చేస్తున్నావు మ్యాన్? కాంప్రమైజ్ నాకు తెలుసు. పోలీసులకు ఒక ఫోటో కావాలంతే. ఆఫ్ చెయ్యి. ఓకే, నా దగ్గర కనెక్షన్స్ ఉన్నాయి బ్రో. నేను అడిగాను, సమ్మన్ సెంట్ మీ లింక్. ఏంటి? ఎవరు? నాకు తెలీదు బ్రో. ఇప్పుడే నేను ఈమెయిల్ చెక్ చేశాను, లింక్ ఉంది. షిట్. వాట్? దట్స్ హౌ దే ఫౌండ్ కేట్ అండ్ మ్యాండీ. లింక్ ని సప్లై చేశారు. ఎవరు? బ్యాడ్ గైసా? ఎస్. దీని అర్థం నువ్వెవరో వాళ్ళకి తెలుసని. హే డూడ్, దట్స్ ఇంపాసిబుల్. నేను చాలా విపిఎన్స్, ప్రాక్సీస్, ఐపీ అడ్రస్లని ఫోర్స్ చేశాను. నేను ఎవరని వాళ్ళకి తెలియదు. What? I'm untraceable, man. I cover my tracks. Your webcam. Is it on? The red light. Oh, అలా అయితే it's on. Why the fuck is it on? నేను ఎలా ఉన్నానని తెలుసు. Calm down. Calm down. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? Getting protection. సరే, ఆ దొంగ నా కొడుకులు రాని చూసుకుంటాను. అయితే నేను నీ దగ్గర ఇంకో గన్ ఉందా? లేదు. అయితే ఇది ఉంది. ఇది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్స్ గాట్ ఎ క్యాన్ ఓపెనర్. వావ్, థ్యాంక్స్. గాడ్, దీస్ ఆర్ సిక్ ఫక్స్. అందుకే మేము దీని ఐపీ అడ్రస్ వెతకాలి. డార్క్ వెబ్ లో అదంతా సులభం కాదు మ్యాన్. ట్రేస్ చేయడానికి చాలా కష్టం. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, చెయ్యి. ఆ కౌంటర్ని చూడు. నెక్స్ట్ చావుకి కొన్ని రోజులు మిగిలిన్నాయి. హోలీ షిట్, క్లియర్ వాళ్ళ దగ్గర ఉంది. గేట్ పై క్లిక్ చేయి. డూడ్, ఐ
ఐపీ అడ్రస్ కనుక్కోవాలి ఇప్పుడే, త్వరగా. దానే చేస్తున్నాను మ్యాన్, దానే వెతుకుతున్నాను. ఓకే చెప్పు, ఇప్పుడు ఏం కావాలి? ఇంకా ఏమైనా ఆర్టికల్ రాయాలా? ఆర్టికల్ గురించి మమ్మల్ని క్షమించాలి. అప్పుడు నాకు చాలా కోపం ఉండేది. నేను ఉద్దేశించిందని రాసేవాడిని. అయితే ఇప్పుడు నా దారికి వచ్చావన్నమాట. అలాంటి ఆర్టికల్స్ నేను ఇంకా రాయలేను. వి ఫౌండ్ ద మర్డర్ షో. మేము కూడా దాన్ని కనిపెట్టాలి. నీకన్నా ముందు నుంచి ప్రయత్నిస్తున్నాం, కానీ మాకు ఎవిడెన్స్ కావాలి. లింక్ వేరేమైనా? అదొక డార్క్ వెబ్ లింక్. మీకు స్పెషల్ బ్రౌజర్ అవసరం ఉంది దాన్ని యాక్సెస్ చేయడానికి. బట్ కొన్ని పిక్చర్లు తీసాను నేను నా మొబైల్లో. చూపించు. అది ఇక్కడే. ఉందా? మీ టైం వేస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఏంటి ఇవన్నీ మర్చిపోండి. నేను దీని గురించి మళ్ళీ మిమ్మల్ని రాసుకోలేదు. గుడ్ నైట్. ఒక్క నిమిషం ఆగు. ఎందుకు ఇంత వేగంగా వెళ్తున్నాడు? Work, baby. Work, baby. Work, baby. Work, baby. Yo! వాళ్ళకని తెలుసు. వాళ్ళెవరు? నేను ఈథన్. ఏ ఫోన్ నంబర్ నుంచి మాట్లాడుతున్నా? ఇదొక బర్నర్. వాళ్ళకన్నీ తెలుసు. ఎక్కడున్నావు మ్యాన్? నేను నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు ఇప్పుడు అక్కడ నుంచి పారిపో. వాళ్ళన్నీ చూస్తున్నారు. ఫోన్స్, కంప్యూటర్స్, గాట్ డామ్ ఎవ్రీథింగ్. వాట్ ద ఫక్? అసలు నువ్వు ఏం చెప్తున్నావు? నేను నా దగ్గర ఉన్న స్క్రీన్ షాట్స్ ని డిటెక్టివ్ కి చూపడానికి వెళ్ళాను. అప్పుడు ఆ ఫోటోలని తుడిచిపోయింది. స్క్రీన్ షాట్స్ ని వాళ్ళ విక్టిమ్ ఫోటోస్ తో మార్చేశారు. Holy fucking shit. ఈ మర్డర్లను మాపై తోయాలనుకుంటున్నారు. వాట్? వాళ్ళు ఇలా ఎలా చేశారు మ్యాన్? నాకు ఐపీ అడ్రస్ దొరికేసింది బ్రో. దొరికిందా? ఓ మై గాడ్. దాన్ని రాసుకుని అక్కడి నుంచి పారిపో. హలో హలో. Shadow tosses his phone and puts on a beanie. Booyah, bitches! Text, 318 Carpenter Drive, Seattle, Washington. He writes down the address and folds it up, then stuffs it in his pocket. The address disappears from his computer monitors. The IP address returns, then disappears as the clown faces spin on the screens. Oh, fuck. Fuck. Shadow frantically packs a backpack with clothing and supplies in his dark apartment. He glances up at a secure camera outside of his apartment. The female clown scratches her long pointy talons at the lens as she poses, then waves. Shadow raises his handgun. The lights cut out. Shadow opens his front door and aims his handgun outside. The male clown hacks off the hand holding the gun. Shadow retreats to his apartment and grips his stumped arm. You fucking psycho! You got up my hand! Look, you guys are gonna pay for this. We know where you're broadcasting from. We have your fucking asses. Fuck you too. I won't. No, listen to me! Listen to me! I'll fucking pay you! I got money! In my bag! In my bag! Look, it's my wallet! It's $1,000 in there. Just take it. Just take it. Look, see? I'm not lying. I'm not lying. Just take it. I'll wipe everything off my computer and I won't say anything. Just... She shoots him in the head. He falls back. The male clown slings his machete over his shoulder and glances at the woman, then leaves the apartment. She follows him out through the dark hallway with flickering lights. Ethan speeds down the street and takes a sharp left, then comes to a quick stop and runs into Shadow's house.
He pauses in the open doorway and grimaces. Dark blood covers Shadow's sweatpants below his severed hand. No! Shadow's shirt reads, "Fuck the world," with a middle finger raised. Ethan reaches into his sweatpants pocket and finds the address. Yes. Shadow's eyes remain open despite the bullet wound in the center of his forehead. Ethan hops up and runs out of the apartment. He throws his phone into the street and runs in the opposite direction. Ethan hides in a large segment of industrial pipe. He crouches down behind a coroner's van with the back doors open. A security camera films the area where Ethan crouches. అటుగో. Motherfuckers, let her go! ఏతన్ నువ్వేనా? కేట్, ఎక్కడున్నావు? ఇక్కడే నీ పక్కనున్నాను. ఇక్కడ నుంచి మేము తప్పించుకోగలం. ఐ ప్రామిస్. నీ వాయిస్ విన్నాక నాకు బాగా అనిపించింది. మనం ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక్కడి నుంచి బతికి ఎవరు బయటికి వెళ్ళలేదు. నో ఫకింగ్ వే. మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఓకే? నా దగ్గర ఒక ఫకింగ్ క్యానోపరర్ ఉంది. మాకేం కాదు కేట్. ఇట్స్ ఓకే. ఇదొక్కటే దారుంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి. మరణం. నాకు వాళ్ళ మీద భయం పోయింది. ఓ మై గాడ్, ఈథన్ ఎలా బయటపడ్డావు నువ్వు? ఎలా? నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోవాలి. వెళుతూనే ఉండాలి. వాళ్ళు మమ్మల్ని చూస్తూ ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ సో.
క్లేర్ని వదలలేము. అందరినీ తీసుకెళ్దాం. ఇది కంట్రోల్ రూమ్. అక్కడెవరో ఉన్నారు. ఇక్కడే ఉండు. షిట్. Fuck you! లే వెళ్దాం. తను బతికే ఉంది. నువ్వు దాన్ని కూర్చావనుకున్నా. నేను చేశాను. ఆ చాకు చూపించు. రక్తమే లేదు. ఏదైనా బాడీ ఆర్మర్ వేసుకుని ఉంటుంది. ఆ క్లౌన్ చూడకుండా ఉన్నప్పుడు మేము తను పడితే క్లియర్లీ సేవ్ చేయగలం. ఆన్ 3. తను చంపేశారు. ఓ మై గాడ్, తను చంపేశారు. ఇదొక ట్రాప్. ఈథన్! ఈథన్! ఎలా ఉంది ఈ మర్డర్ షో? వాళ్ళందరినీ చంపేశాను.
As the woman makes her way through the meat hooks, Kate starts up the chainsaw and slices her way through to her. The woman tries to stab Kate, who kicks her back against the wall. ఇంకొకరు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఎక్కడ? నాకు తెలీదు. కమ్ లెట్స్ గో. త్వరగా 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 కారు నుంచి దిగండి దిగండి. నిన్న దొరికిన బాడీ నుంచి ఏమైనా విషయం తెలిసిందా? నేను మీకు ముందే చెప్పాలనుకున్నాను. ఎస్, ఇంకా కొన్ని బాడీస్ దొరికాయి. సోనోమిష్ కౌంటీ క్రైమ్ తో దీనికి సంబంధం ఉంది. దాని గురించి ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. అమాండా న్యూటన్ ని మర్డర్ చేసిన వాడే ఇది కూడా చేశాడా? దాని గురించి నేను చెప్పలేను. ఇలా వరుసగా హత్యలు జరుగుతూ ఉంటే మీరు ఏమి చెప్పకుండా ఉంటే ఎలా? ఏమైనా చెప్పండి. నేను ఏమి చెప్పలేను. డిటెక్టివ్ కమన్ కమన్, ఈ హత్యల గురించి ఏం చెప్తారు? మీ పనిని చూసుకోండి. కట్ ఇట్. నో ప్రాబ్లం. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. నైస్ టు మీట్ యు. మీరు సంతకాలు వేసి వేసి టయర్డ్ అయిపోయి ఉంటారు. డెఫినెట్లీ వర్త్. మిమ్మల్ని కలవడం నాకు ఇష్టం. మీరంటే మాకు ఇష్టం. ఏ పేరు పైన ఇవ్వాలి? మైల్స్ అని రాయగలరా? టు మైల్స్, మై బిగ్గెస్ట్ ఫ్యాన్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. బాయ్. ఇందులో సైన్ చేయగలరా? యా, నో ప్రాబ్లం. థ్యాంక్స్. మీ పెద్ద ఫ్యాన్ని. హే, నేను చెత్తను తీసుకెళ్తున్నా. ఓ థ్యాంక్ యూ. నేను ఇదే చేయాలనుకున్నాను. నువ్వు చాలా ఇప్పుడు నేనే చేసేసానులే. నాకు ఇష్టం నువ్వు ఇలా చేయడం. అది నాకు తెలుసు. చెత్త తీయడం. సో ఇదేంటి? ఇక్కడికే ఇవన్నీ ఆపి. ఓకే. మనం వేలం పాటని ప్రారంభిద్దాం. లార్డ్ 367. ఇతను రీసెంట్ గా ఫేమస్ అయిన పాడ్కాస్టర్ ఇంకా బ్లాగర్. ద మర్డర్ షో ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఇతను దేశవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తి. ఆక్షన్ కి స్వాగతం ఈథన్ న్యూటన్. వేలం పాటని $100 నుంచి మొదలు పెడదాం. 100. ఇప్పుడు 200 చూస్తున్నాను. 200 ఇద్దరు. ఇప్పుడు 300. 300. 300. 300. ఓ వావ్. 300. 300. ఓ వావ్. వెల్ డన్. ఇప్పుడు $10,000. ఒక్కసారి, రెండుసారి. సోల్. ఒక మహిళ $10,000 వేలాన్ని గెలుచుకుంది.
Looking up this little birdie's heart by the roadside. I've been sitting grinning from this fireplace. Suicide, sitting by the fire, eating smoke like a deep throat. Little bitches chained to the car by her clear throat. Cooking up this little birdie's heart by the roadside. Try, little birdie, try, little birdie, try. Poking at the juices that have fallen from the forehead. Cutting to the little birdie, for the little birdie's dead. Screaming at the river, playing God, I forgive her, but the night doesn't wanna go home. So it howls and it screams and it cries and it dreams till I beat her dead with her own bones. Bang, bang, bang. Bang, bang, bang. Bang, bang, bang. Bang, bang, bang. You watch me cut through. I've got nothing for you. Every secret, every mark, every sizzle in the dark, every blister is a body turning blue. Every ransom, every dime, every fist, every time, it only brings me closer to you. Bang, bang, bang. 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 Credits, written and directed by Dan Zachary. Produced by Miles Forster, Darcy McDonald. Co-executive producers Kevin Zhao, Michelle Wu. Executive producers Miles Forster, Chris Wilkinson, Ryan Marchant, Todd Slater. Director of Photography Scott Proudfoot. Cast, Ethan, Aiden Howard. Kate, Kimmy Alexander. Shadow Monkey, Brendan Fletcher. Detective Sawchuck, Josh Blacker. Mandy, Lauren Jackson. Clar, Jamila Hall. News anchor, Matthew Graham. Mom/Helen, Francis Flanagan. Dollmaker, Roy Campsall. Gnarly the Clown, Scott Guellette. Doxy/model, Lauren Enge. Doxy/YouTuber, Darcy McDonald. Courtney, Amy Goodmurphy. Neighbor, Ryan Steele. Marcel, Sean Amzing. Sheriff Bleecker, Dan Zachary. Witness, Billy Wickman. Elias, Abdallah Amour. Victoria, Claudia Absi. Bookfan, Adam Fox. Chinese reporter, Jude C. Wong. Mexican reporter, Toys Rodriguez Inegas. XYZ Films producer Nick Spicer. Partners Nate Bolatin, Aram Terzakian. Head of International Acquisitions Todd Brown. Manager Sales Scott Friege. Manager, Marketing and Distribution Mike Sherman. Director of Finance and Operations Maxime Cotre. Polaris Films. Hadron Features, copyright 2022 Deep Web Show Inc.